అన్న మీ అందరికి నా నమస్కారం. నా బాధ మొత్తం తీరేదాకా మీరే అందరికి తెలియజేయాలన్నా నేను చెప్పే ఈ బాధ. అన్న నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను. నేను సభ్యత్వం తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో. నా పేరు సుధామాధవి. నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. మేము మొన్నంతా ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము. ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి శిరసు వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను. దయచేసి మీకు తెలిస్తే నా బాధ తీరుస్తారని ఆశతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు సార్ నేను నిరాహార దీక్ష చేశాను సార్. మా ఊరు మొత్తం, నియోజకవర్గం మొత్తం అందరినీ జనాలు తీసుకుపోయి నిరాహార దీక్ష చేసి మీకోసం నేను ఎంతో కృషి చేశాను సార్. అయినా ఫలితం లేదు సార్. అదే కాకుండా సార్ బాబు సూర్తి భవిష్యత్ గ్యారెంటీ, సూపర్ 6 అన్నీ కూడా నేను పల్లె పల్లెకు సార్, చలనక ఎండనక వాననక 4-5 కార్లు జీవులు పెట్టుకొని ప్రతి పల్లికి అడవిలోకి కూడా పోయి సార్ మీకు జరిగిన అన్యాయం ఇంటికి పోయి చెప్పాను సార్. సార్ మనం ఎట్ట తిరిగి గెలిపించుకోవాలా, సార్ జైల్లో నుంచి బయటికి రావాలంటే మనమందరం ఓటేసి సార్ని గెలిపించుకొని మనం బయటికి తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఇంటికి పోయి సార్ తెల్లవారుజామున మళ్ళీ వాళ్ళు పనులకు పోతారని అన్ని ప్రోగ్రాములు చేశాను సార్. నేను మాకు టికెట్ ఇస్తారని తెలుసుకున్న వేమన సతీష్ గారు సార్ మా దగ్గరకు వచ్చి, నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని, రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము చేసిన కష్టము కావాలంటే సార్ కోడూరు నియోజకవర్గం మొత్తం అడిగి కనుక్కోండి సార్. సింగల్ సార్ని అడగండి, జగన్మోహన్ రావు సార్ గారు ఉన్నారు కదా ఇప్పుడు, ఆయన కూడా అడగండి, ఇస్మా నాయుడు సార్ని అడగండి, ప్రతి ఒక్కరిని సార్, తెలుగుదేశం నాయకులు ఎవరున్నారు అందరిని అడగండి సార్. మాకు జరిగిన అన్యాయం ఇది నిజమా అబద్ధమని తెలుసుకొని మాకు న్యాయం చేయండి సార్.